హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ లీలా. ఈరోజు అనార్కలి డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 5 మీటర్స్, లైనింగ్ 4 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్ చూద్దామండి. 40 అండి. రౌండ్ బై 4 చేస్తే 10 వస్తుంది, ప్లస్ 2 యాడ్ చేస్తే 12 అండి. వెస్ట్ 36 రౌండ్ బై 4 ప్లస్ 2 9 ప్లస్ 2 11. కల్లీ లెంత్ బాడీ పార్ట్ కాకుండా కింద మనకి కలీస్ వస్తాయండి. మనకి కలీస్ అనేది ఎన్ని మనకి 12 కావాలా, 16 కావాలా, 18 కావాలా, 20 కావాలన్నది మన ఇష్టం అండి. అది ఎంతైనా తీసుకోవచ్చు. కలీ లెంత్ వచ్చి 45 మైనస్ బాడీ పార్ట్. మనం బాడీకి ఎంత తీసుకుంటామో ఒకరిది 15 ఉండొచ్చు, 13 ఉండొచ్చు, హైట్ని బట్టి తీసుకుంటాం. నేనైతే 14 తీసుకున్నానండి. 45 మైనస్ 14 ఈక్వల్ టు 31. 31కి నేను ప్లస్ 1 యాడ్ చేశానండి. ఎందుకంటే బాడీ పార్ట్ అటాచ్ చేసే దగ్గర కింద ఫోల్డింగ్కి 1 ఇంచ్ మాత్రం తీసుకున్నానండి. 32. కలీ లెంత్ వచ్చేసి 32. ఇప్పుడు కలీ ఎలా తీసుకోవాలన్నది మనం చూద్దాం. కలీకి ఇక్కడ ఒక కొలత ఉంటుంది, ఇక్కడ ఒక కొలత ఉంటుందండి. కలీ ఇక్కడ వెస్ట్ సైజు, వెస్ట్ కొలతను బట్టి మనము, నడుము కొలతను బట్టి మనము ఇక్కడ కలీ పైన తీసుకుంటామండి. వెస్ట్ సైజ్ వచ్చేసి 36 ప్లస్ 4 ఈక్వల్ టు 40. 4 ఇంచెస్ ఎందుకంటే మనము అటు సైడ్ ఇటు సైడ్ 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా కావాలి కదా ఖర్చులకి. ఆ క్లాత్ కోసం నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. ఫార్ములా వచ్చేసి నడుము బై కలీ. కలీ అంటే మీకు ఎన్ని కలీస్ కావాలి, 12, 16, 18, 20. నేనైతే 16 తీసుకున్నానండి. మన నడుము కొలత, వెస్ట్ అంటే నడుము కొలత, నడుము కొలత బై 16. దీన్ని చేస్తే మనకి 2.5 వచ్చింది. ప్లస్ 1 ఈక్వల్ టు 3.5. చూడండి, మనము మా అందరి దగ్గర మొబైల్ ఉంటాయి, మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 40 డివైడ్ బై 16 ఈక్వల్ టు 2.5 ప్లస్ 1 యాడ్ చేస్తే 3.5. మనం నడుము కొలతను బట్టి 16 తీసుకున్నామండి. ఇక్కడ 16 కలీస్, 16 కలీస్, ఫ్రంట్ 8, బ్యాక్ 8. మనకి విడ్త్ వచ్చేసి 3.5. 1 ఇంచ్ ప్లస్ ఎందుకు యాడ్ చేసామంటే ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ స్టిచెస్లోకి వెళ్ళిపోతుందండి. అందుకని మనము ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ కింద గేరా కింద ఎలా తీసుకోవాలన్నదాన్ని అంటే మనం ఫ్యాబ్రిక్ని ఇంచులలో కొలుసుకోవాలి. సపోజ్ 4 మీటర్ ఉందంటే 4 మీటర్స్ని ఇంచులలోకి కన్వర్ట్ చేసుకోవాలి. 1 మీటర్ ఈక్వల్ టు 39. 1 మీటర్ క్లాత్ 39 ఇంచెస్ ఉంటుంది. అలాగే 4 మీటర్స్కి 156 ఇంచెస్. నేను 4 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. 4 మీటర్ ఫ్యాబ్రిక్కి 156 ఇంచెస్ బై మనకి ఎన్ని కలీస్, 16 కలీస్ కాబట్టి దీన్ని కూడా మనము డివైడ్ చేసుకోవాలి. 156 డివైడ్ 16 ఈక్వల్ టు 9.5. 9.5కి ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. ప్లస్ 1 అనేది ఇటుపక్క స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి ప్లస్ 1 యాడ్ చేసుకున్నాను. ఈక్వల్ టు 10.75 వచ్చింది. నేను రౌండ్ ఫిగర్ 11 తీసుకున్నానండి. 11 ఇంచెస్. అందరికీ అర్థమైంది అనుకుంటా ఉన్నాను. ఫార్ములా అన్నది ఒక్కసారి ఫార్ములాని కూడా మీరు చూడండి. పై కొలతకేమో వెస్ట్ బై కలీ, మనకు నడుము కొలత ఎంత ఉందో దాన్ని ఖర్చులతో పాటు తీసుకోవాలి. మీకు ఎన్ని కలీస్ కావాలి, 16, 18, మీకు ఎన్ని కావాలో మీ ఇష్టాన్ని బట్టి మీరు దాన్ని తీసుకొని డివైడ్ చేసుకుంటే వచ్చేదానికి ప్లస్ 1 యాడ్ చేయాలి. అలాగే కింద ఉన్నదానికి ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అన్ని ఇంచులలోకి కన్వర్ట్ చేసుకొని ఫ్యాబ్రిక్ బై 16 ఇంచెస్. 16 ఇక్కడ ఎన్ని తీసుకున్నారో ఇక్కడ కూడా అన్నీ తీసుకోవాలండి. ఇక్కడ 16 తీసుకుంటే ఇక్కడ 16, ఇక్కడ 18 తీసుకుంటే 18 తీసుకోవాలి. ఓన్లీ సరి సంఖ్యలో మాత్రమే తీసుకోవాలండి. ఇవి కలీస్ అనేవి. కలీస్కి ఫార్ములా ఫ్యాబ్రిక్ బై మీకు ఎన్ని కలీస్ కావాలో అన్ని కలీస్. ఇక్కడ 156 ఇంచెస్ బై 16 కలీస్ ఈక్వల్ టు డివైడ్ చేస్తే మనకి 9.75 ప్లస్ 1 ఈక్వల్ టు, నేను రౌండ్ ఫిగర్ 11 తీసుకున్నానండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పైన కటింగ్ చూద్దాం.
4 మీటర్స్ క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకున్నాను. 32 మీటర్స్ లెంత్. ఇక్కడ 3.5 ఇంచెస్ విడ్త్ వచ్చేసి నేను 14.5 తీసుకున్నానండి. నేను కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది, అందువల్ల 14.5 తీసుకున్నాను. ఇక్కడ 14.5 తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 3.5, ఇక్కడ 3.5, 14.5, 3.5, 14.5, 14.5, 3.5 రివర్స్లో మనం ఒకసారి 14.5, ఒకసారి 3.5, 14.5, 3.5కి అవ్వట్లేదు. కట్ చేసిన తర్వాత కలీస్ చూపిస్తాను. చూడండి, కలీస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ కోసం నేను 2.5 మీటర్ 2 ఫోల్డ్ చేసుకున్నాను. అంబ్రిల్లా టైప్లో ఫోల్డ్ చేసుకొని నడుము ఎంతైతే ఉందో అంత పెట్టేసుకొని కింద లెంత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే 2 ఇంచెస్ తక్కువ తీసుకొని నేను కట్ చేశానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు బాడీ బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ని 2 ఫోల్డ్ చేసుకున్నానండి. లెంత్ 14+1 10కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ 6.5, ఆర్మ్ హోల్ లెంత్ 7 ఇంచెస్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ 10+2, కింద నడుము దగ్గర 9 ఇంచెస్ +1 +2. +1 అనేది మనకి వెనకాల టక్స్లు వేస్తాం కదండి, అందుకు +1 యాడ్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకున్నానండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. కింద నెక్ 2.5 పెట్టేసుకొని ఒక బాక్స్ లాగా గీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అండి లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 14+2 ఇంచెస్. ప్రిన్స్ కట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ 6.5, ఆర్మ్ హోల్ లెంత్ 7 ఇంచెస్, చెస్ట్ 10+2, వెస్ట్ 9+2. క్లోజ్ వైపు నుంచి కింద 3.5కి మార్క్ చేసుకోవాలి. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్ అండి. చెస్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ వైపు దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ దగ్గరికి 4 ఇంచెస్. కింద 3.5 దగ్గర నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ రౌండ్ మిడిల్ దగ్గర నుంచి 1 ఇంచ్ పెట్టుకొని ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ రౌండ్ మిడిల్ నుంచి చెస్ట్ పాయింట్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి. సైడ్ కింద 1.5 ఇంచ్, పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఇది మధ్యలో కట్ చేస్తాం కాబట్టి ప్రిన్స్ కట్ కోసం మధ్యలో కట్ చేసి జాయిన్ చేయడం వల్ల క్లాత్ తగ్గుతుంది, అందుకోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోండి.
చెస్ట్ పాయింట్ అన్నది లెంత్ హైట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. నా కస్టమర్ అకార్డింగ్ నేను చెస్ట్ పాయింట్ 10.5 పెట్టానండి. సేమ్ ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం లెంత్ టోటల్ 26, టోటల్ లెంత్ పైనుంచి కిందకి 3.5 ఇంచ్ కిందకి ఒక లైన్ గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత హ్యాండ్ పైనుంచి లైన్ మీదకి ఎంత ఉంటే అంత, నాకైతే 9 ఉందండి. నేను 9 ఇంచ్కి అలా క్రాస్గా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ లాగా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని హ్యాండ్ రౌండ్ షేప్ అన్నది కట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చులకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్తో అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కలీస్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఫ్రంట్ బ్యాక్ దీన్ని లైనింగ్ జాయింట్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ సపరేట్ లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్ లైనింగ్ సపరేట్ స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్తో అటాచ్ చేసుకున్నాను. వీటికి నెక్ ఇప్పుడు చూడండి, నేను స్టిఫ్ పేపర్ కట్ చేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ రౌండే అండి, డిజైన్ ఏం పెట్టట్లేదు. చూడండి, స్టిఫ్ పేపర్ని రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత అలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసి తిరగేయాలండి. అలా ఫ్రంట్ బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అటాచ్ చేయాలి. షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ టక్స్లు వేయాలండి. టక్స్లు వేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ పార్ట్ నీట్గా పెట్టేసుకొని కొంచెం ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి. నడుం దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్ నుంచి సైడ్కి క్రాస్గా కొంచెం 1/2 ఇంచ్ అలా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకోవడం వల్ల షేప్ అన్నది నడుం దగ్గర బాగా వస్తుందండి. ఇప్పుడు సైడ్ హ్యాండ్స్ జాయింట్ చేయాలండి. హ్యాండ్స్ జాయింట్ చేసుకొని నడుం దగ్గర కింద పార్ట్ కూడా కలీస్ పార్ట్ కూడా నేను జాయింట్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ అలానే జాయింట్ చేసుకోండి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకొని సైడ్లో స్టిచ్ కూడా వేసుకున్నాను. కింద అనార్కలి ఫ్రాక్కి కింద పట్టీ వేయాలండి. ఈ పట్టీ అన్నది కెన్కెన్ పట్టీ అంటారండి. లెంత్ ఫ్రాక్ గేరా ఎంత ఉందో లెంత్ అలా అంత తీసుకోవాలి. విడ్త్ 5 ఇంచెస్ పెట్టి కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉందండి. ఇది 40 సైజ్ వాళ్ళకండి. చూడండి, కెన్కెన్ పట్టీ వేయడం వల్ల అంబ్రెల్లా ఫ్రాక్ గేరా అన్నది బాగా కనిపిస్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ పెట్టండి. మీకు ఏమన్నా డిఫరెంట్ డ్రెస్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలా?